నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. నా మాట విను. రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చంపడానికి బాంబా? బాంబా? బావా బావా చంపడానికి బాంబు పెట్టారంటారా? రేపు ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. కొంప మురిగిపోయింది. ఆర్టీరియల్లో బాంబు పెట్టారంట. బాంబా కాదు బాంబా అనాలి. అవును బావా, యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు. ఇదంతా ఆ పాండు గడిపి తెలివితేటలతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరు మగడా ఇదేమన్నా మనకి గెస్ట్ హౌస్ అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అదిగో బ్యాంక్. పోయిందిరా చూడు. అప్పుడా రండ్రా. బండి తీయండ్రా. ఒకే రోజు నాతో గడపని అడిగాను. దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. ఎస్ సార్. అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్ యూ. సార్ 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 కొంప మునిగింది. మీరు ఆడిటోరియంలో అంజలితో మాట్లాడిందంతా పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట. సార్ సార్ భగవాన్ గారు మొత్తం అయిపోయింది. మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. బావా నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా. నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా. ఆ పాండుగాడు మొగాడు. వాడన్నట్టుగా నీ పరువు పోగొట్టాడు, ఇప్పుడు నీ పదవి పోగొట్టాడు. నువ్వు మోతుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రాం ఇప్పిస్తున్నాడు. నీలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడికి కూడా రాకూడదు బావా. ఏమండి, మనం రేపు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెద్దాయన? అదేనండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇవాళ ఎలాగో మీరు పోటీలో నెగ్గుతారు కదా, అందుకే మీరు అడ్డు చెప్పరని నమ్మకంతో నేనే మొక్కేసుకున్నా. 101 టెంకాయలు కొట్టొచ్చేద్దాం. ఏ పాండు, మర్చిపోయాను. అంజలికి స్టేజ్ దగ్గర దిష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది. చెప్పిందా? ఆ పనేదో తనే చేయొచ్చు కదా, అందరితో పాటు ఊపుకుంటే వెళ్ళిపోతే. ఏ ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానే. టైం అయిపోతుంది. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ 2005. ఇప్పుడు మీ ముందు పెర్ఫార్మ్ చేయబోయేది కుప్పుస్వామి టీమ్ ఫ్రమ్ కేరళ. ఏంటి అంజలి ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్.
ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? అవునులే అవునులే, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా. వెతుక్కో వెతుక్కో వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది. ఈ జిత్తులతో నన్నే చెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరా దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. అంజలి ఎక్కడండి? టైం అయిపోయింది. ఇంకా రాకపోవడం ఏంటి? ఇంకెప్పుడు వస్తుందండి? వాట్ ఇస్ దిస్? ఏంటండి ఇది? నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి. వెయిట్ చేయడానికి వీలు పడదండి. అందులో వచ్చేసింది.
Now the prize winner, Miss Anjali from Hyderabad. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు కలలు కన్నాను. థ్యాంక్స్ అలాట్. ఈ చప్పట్లు, ఈ ప్రశంసలు నాతో పాటు పంచుకోవాల్సిన వ్యక్తి మరొకరున్నారు. పాండు. దీపం వెలుగునిస్తుంది, కానీ ఆ గొప్పతనం ఒక దీపాంతే కాదు, దాన్ని వెలిగించిన చేతులది కూడా. కన్నవాళ్ళు బిడ్డల నుంచి ఆసరా ఆశిస్తారు, స్నేహితులు నిస్వార్థమైన స్నేహాన్ని ఆశిస్తారు, ప్రేమికులు ఒకరి నుంచి ఒకరు ప్రేమని ఆశిస్తారు. కానీ నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను అభిమానించాడు పాండు. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడ్డాడు పాండు. నిందపడ్డ నన్ను నిర్దోషిగా నిరూపించాడు. తన వాళ్ళందరినీ నా వాళ్ళని చేసి ఎవరూ లేని నాకు అన్నీ తనే అయ్యాడు. కష్టాల్లో నాకు అండగా ఉన్న పాండు జీవితాంతం తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను. చాలా ఆనందంగా. ఎందుకు అంజలి పోటీలో గెలిచినందుక కాదు, వాళ్ళిద్దరు ఒకటైనందుక కాదు, మరి మన సున్నుండగాడు వెరైటీ అయిన వెదవ డ్రెస్లు వేసుకురాకుండా ఎంత నీట్ గా డ్రెస్ వేసుకొచ్చాడో చూడు. జాబిలి పైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకి మౌనం, ఏమైంది నీలో ఆవేగం, కూర్చుని ఉంటే తీరం చేరవు దాటి దూరం, చీకటిలోని ఉంటే నీదే నేరం, అదిగో నీ గమ్యం నీ కోసం, అనుకున్నదేదో నెరవేరేదాకా ఇక ఆగరాదు నడక, సంకల్పమంటే మన గుండెలోన ఒక నిప్పు రవ్వ గనుక. ఓహో జాబిలి పైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకి మౌనం, ఏమైంది నీలో ఆవేగం. కొండగాలిని రెండు చేతులే ఆపివేయునా, గడ్డిపోచలే అడ్డు వేసినా.